మాట్లాడుతున్నారా గుట్లే. లడ్డుగాడి పెళ్లి కోసం వచ్చిన నేను సినిమాకి. పెళ్లి కాలేదు కాక గోవా పోయి గోలా గోలా చేసి కానీ పెళ్ళం వదిలేసిందని బాధతో వాడు మళ్ళీ చూడు పార్ట్ 3లో చేసుకుంటున్నారట పెళ్లి. పార్ట్ 3 కోసం ఎదురు చూడాలన్నమాట. లడ్డుగాడి పెళ్లి చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. పెళ్లి ఎందుకు కావాలేదో పార్ట్ 3 ఎందుకు వస్తుందో మీకు తెలిసేస్తుంది. అలాగే సునీల్ అన్న క్యారెక్టర్ విలన్గా ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఆ తర్వాత నుంచి అదే కొంచెం డిఫరెంట్ లుక్కులతో మంచిగా కామెడీ ఎంటర్టైన్మెంట్. ఈసారి విలన్గా ట్రై చేసింది కానీ టోటల్గా ఎంటర్టైన్మెంట్ అనమాట, మస్తు అనిపించేస్తుంది. అలాగే శుభలేఖ సుధాకర్ గారు కూడా గోవా పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక అనుదీప్ గురించి చెప్పాలంటే అనుదీప్ కాదు అనుదీప్ అమ్మాయకుడు కాదయ్యు. అమ్మాయిని వేసుకొని 1 మినిట్ కనపడా 2 నిమిషాలు కనపడా అమ్మాయిని వేసుకొని వచ్చిండు. జాను అని పిలుస్తుంటే మెట్లెక్కి దిక్కుంటూ వచ్చింది ఆయన జాను, ప్రియాంక జవాల్కర్. సూపర్గా ఉంది. అలాగే స్వాతిరెడ్డి సాంగ్ కానీ లడ్డుగాడి పెళ్లి సాంగ్ కానీ ఖతర్నాక్ అనిపించేస్తుంది, మస్తున్నది నిజంగా. ప్రతి సన్నివేశం బాగా అనిపిస్తుంది. ఒకే ఒకటి సుధాకర్ గౌడ్ గారి చిన్నానా పెద్ద నాన్న అనే డైలాగ్ తప్ప సినిమా మొత్తం కిర్రాకున్నది. మంచి మూవీ, బీజిఎం బాగుంది, పాటలు బాగున్నాయి. అలాగే సుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్ బాగుంటుంది. టోటల్గా సినిమాకి హైలైట్స్ ఏంటంటే బీజిఎం అండ్ సాంగ్స్ అండ్ ముగ్గురు క్యారెక్టర్. లడ్డుగాడు మొత్తం సినిమా లడ్డుగాడు మస్తు ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు. గోవా సినిమా ఉంది. గోవా కథ నాకు ఇంకా పెళ్ళం లేచిపోతే గోవాకి వెళ్ళి ఏం చేయాలో తెలుసుకోండి వచ్చేసి. మరి నీ పెళ్ళం ఉందా? మరి పెళ్ళే కాలేదంటే ఇంకా పెళ్ళం ఉందా అంటారు. లడ్డుగాడి పెళ్ళి అయితే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఖతర్నాక్ ఉన్నది. ఒక్కొక్కటి ముడ్లు ఎగిరిపోతాయి. మరి నువ్వు కూడా గోవా పోయి ఏం చేస్తావు? నా పిల్లం కూడా ఎగిరిపోతే నేను కూడా గోవా పోయి ఏం చేస్తాను పార్ట్ 3లో చూపిస్తా. ఈ సినిమాలో హీరోలకి హీరోయిన్లు లేరంట. అవసరం ఏమన్నా? స్వాతిరెడ్డి వచ్చింది, ప్రియాంక జవాల్కర్ వచ్చింది, మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి ఐటమ్స్ ఉన్నాయి, మంచి స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. నీ హీరోయిన్ మరి నీ హీరోయిన్ అది నా హీరోయిన్ పార్ట్ 3లో చూపిస్తా. ఈ సినిమాలో ఒక హీరోని ఎక్కువ చేసి చూపిస్తారట. అలా లడ్డుగాడి హీరో ఒక హీరో 3 హీరోలు ఉన్నాడు. వాళ్ళని మించి పక్క పెడితే ఇక్కడ లడ్డుగాడి హీరో మెయిన్. సినిమా మొత్తం లడ్డుగాడిదే. ముగ్గురు కాదు నలుగురు. మెయిన్ హీరో లడ్డుగాడు. ఒక అతను పక్కన వేసారంట, ఎవరిని పక్కన లేదు, పై తీసుకొచ్చి లేపి నిలబెట్టారు. లడ్డుగాని నిలబెట్టారు. ఏం లేదు, అందరు బాగానే ఉన్నారు. ఇంకో క్యారెక్టర్ కూడా లడ్డుగాని పెళ్ళాలి అంటే డైరెక్టర్ నలుగురు సమానంగా చూపించాడు. అందరు సమానంగా చూపించడం మస్తు అనిపించేస్తుంది. బూతులు ఒకే ఒకటి చిన్న పెద్దనాన్న తప్ప సినిమా మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇది ఒకటి రేటింగ్ ఎంత ఇస్తావు? 3.5 ఇస్తా. ఓకేనా? చూడొచ్చు అన్న సినిమా. ఎంటర్టైన్మెంట్, టోటల్ ఎంటర్టైన్మెంట్. ఆ పొయ్యి ఎండలో అటు ఇటు చెట్ల మట్టి పూరలు పట్టుకొని చెట్ల తిరిగి ఎండలుగా నల్లగా అయిపోయేవాళ్ళు చిన్న థియేటర్లకు వచ్చి చల్లగా కూర్చొని గోవా సన్నివేశాలు చూడండి, బీర్లు తాగండి, బార్లో వండుకోండి, థియేటర్లే బార్లో వండుకోండి, మస్తు ఎంటర్టైన్మెంట్ అవుతుంది. సినిమా పార్ట్ 1 లాగే ఇందులో స్టోరీ అంట. సేమ్ అంటే స్టోరీ ఇటువంటి సినిమాలకు స్టోరీ అవసరం లేదు. ఒక్కొక్క అవసరం ఇటువంటి సినిమా స్టోరీ అవసరం. ఒక్కొక్క ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్ చేస్తుందా? ఈ సినిమా ఎందుకు ఒక మాట నవ్వుకోవటానికి, ఎంజాయ్ చేయడానికి. పిల్లలు లేచిపోతే గోవాకి వెళ్ళి ఎంత హ్యాపీగా ఉండాలనే దానికి చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ సినిమా నవ్వుకోవడం తప్ప ఇంకేమైనా పని రాదంటారా? నవ్వుకోవటానికి. నవ్వుతే 4 రోజులు ఇంకెక్కువ బతుకుతారట. ఇంకేం కావాలి? బతకనికి 4 రోజులు ఎక్కువ ఒక ముద్ద తినకున్నాయి కదా నాయన. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫుల్. అంటే ఈ సినిమాలో ఫుల్ కామెడీ అంట, ఎక్స్ట్రా కామెడీ అంట, ఫుల్ కామెడీ. సినిమాలో స్టోరీ లేదంట. స్టోరీ కూడా మాకు అవసరం లేదు. ఎంటర్టైన్మెంట్ అయినమా లేదా, బోర్ కొట్టకుండా కూర్చున్నామా లేదా, వల్గర్ కూర్చున్నామా లేదా, ఎక్కువ వైలెన్స్ లేకుండా ఉన్నదా లేదా, ఫ్యామిలీతో పిల్లలతో హ్యాపీగా కూర్చొని సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చా లేదా, మస్త్ అనిపించేస్తుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మ్యాడ్ మ్యాక్స్ ఒక్కొక్కరికి మ్యాడ్ ఎక్కిచ్చేస్తుంది.